ప్రమాణే నాస్తికించిన వెంకటేశ సమోదేవ నా పేరు లక్ష్మీనారాయణ. ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. ఈ ఆలయం ఈ సంవత్సరమే రజతోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాం. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా భక్తి వారిని సేవలు నిర్వహించుకుంటున్నాం. పూజలు కార్యక్రమాలు విశేషంగా ఈ రోజు ఉత్తర ద్వార దర్శనము. ఇది ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సౌకర్యము. ఉత్తర ద్వార దర్శనము అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పాట్లు చేయబడింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని సందర్శించుకొని తూర్పు ద్వారం కూడా విస్తరించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ పవిత్ర దినాన స్వామి సందర్శనం, ఉత్తర ద్వార దర్శనం అన్నటువంటిది విశేషమైనటువంటి ప్రయోజనకరమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, యుక్తిదాయకమైనటువంటిది. కాబట్టి భక్తులందరూ కూడా వేలాది మంది విశేషంగా ఉదయం 4:30 గంటల నుండి ఆరంభమై రాత్రి వరకు కూడా నిరంతరంగా స్వామి సందర్శనం చేసుకోవడం అన్నటువంటి ప్రత్యేకత. భక్తులందరూ కూడా ఆ విధంగా తమ యొక్క సందర్శనాన్ని స్వామి సమర్పించుకొని ముఖ్యని పొందుతున్నారు. ఇది విశేషమైనటువంటి ఏకాదశి వైభవము. ఈ ఆలయం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంగా నేను తెలియజేస్తున్నాను. భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఏర్పాటు చేసినటువంటి ఉదయం 4:30 గంటలకి ఆరంభమవుతుంది. భక్తులందరూ కూడా వరుస క్రమంలో ఈ ఆలయంలో క్రమశిక్షణ ప్రత్యేకంగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నియమ నిబంధనలు, నిబద్ధత, క్రమశిక్షణ ఇవన్నీ కూడా వ్యక్తికి 3% అమలుపరచడం జరుగుతుంది. 4:30 గంటల నుంచే భక్తులు క్యూ లైన్ పాటించి వారంతా కూడా విచ్చేసి తొక్కిసలాట లేకుండా స్వామిని సందర్శించుకొని తూర్పు ద్వారం నుండి వెళుతున్నారు. వచ్చినటువంటి భక్తులకు ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి కేవలం ప్రసాదం అన్నటువంటి ఫలం మాత్రమే, నారికేల మాత్రం వారికి మనం అరటిపళ్ళు అన్నటువంటి ప్రసాదం